గుణసుందరమ్మ ఉంటుండే. గుణసుందరమ్మ పోయి చెప్పింది 2 రోజులు 3 రోజులు అయింది. 3 రోజులు అయితే గుణసుందరమ్మ పోయి అమ్మ 3 రోజులు అయిందమ్మా, అక్కడ పాము ఉన్నదమ్మా, ఏం తింటలేదమ్మా అని చెప్పినారంట. ఏం తింటలేదమ్మంటే నువ్వు పోయి పాలు తాపి అన్నారంట. అంటే అమ్మ పోయి ముంగట పాలు పెట్టినారు. పాలు పెట్టిన తర్వాత అమ్మ ఏం తాగలేదట. అమ్మ ఏం తాగలేదమ్మంటే నువ్వు పోయి తాపి అన్నారంట. పోయి తాగిస్తే అమ్మ చేతిలో పట్టుకొని తాగిస్తే అమ్మ గుణసుందరమ్మని కలిసి వెళ్ళిపోయింది. మళ్ళీ తర్వాత ఇంకో వెళ్ళిపోయింది, సమస్య అయిపోయింది. మళ్ళీ ఇంకో కొన్ని రోజుల తర్వాత అమ్మ శివాలయం ఉండే. శివాలయం వెనుక అప్పుడు నిమ్మకాయలు పెట్టి కొబ్బరికాయలు కొట్టి దాని మీద పసుపు కుంకుమలు వేసినారంట. వేసిన తర్వాత అది తిప్పమ్మ గుణసుందరమ్మ చూసి అమ్మ పోయి చెప్పినారు. అమ్మ పోయి చెప్పిన తర్వాత అమ్మ వచ్చినారు. అమ్మ వచ్చి అవి చూశారు. అక్కడ బొమ్మ కూడా ఉన్నది. ఆ బొమ్మకు మొదలు కొట్టినారంట. మొదలు కొడితే అమ్మ ఉన్నది, ఎవరైనా భక్తులు వస్తున్నారని చూస్తే భయపడతారని అమ్మ తీసేసి అక్కడ పడేసినారు. పడేసిన తర్వాత అమ్మ ఈ నిమ్మకాయ గుణసుందరమ్మ ప్రసాదం ఇస్తుంది. ప్రసాదం కొబ్బరికాయ తీసుకొని అమ్మ ప్రసాదం తీసుకోమంటున్నారంట. లేదమ్మా ఏమి చేసుకుని ఆమె భయపడి తీసుకోలేదు. తీసుకోకపోతే ఇక తర్వాత అక్కడ నిమ్మకాయలు ఉంటే నిమ్మకాయలు గుణసుందరమ్మకి ఇచ్చి ఇవి నిమ్మకాయ కారం పెట్టమ్మా అని నిమ్మకాయ కారం పెట్టారంట. అప్పుడు కొబ్బరి చిప్పలన్నీ భక్తులకు వచ్చిన వాళ్ళకి ప్రసాదం పెట్టారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇక్కడ శివాలయం అరుగు మీద ఒకతను పోయేవాళ్ళ రూపంలో ఒకతను వచ్చినాడంట. వచ్చి కూర్చున్నాడంట. అప్పుడు గుణసుందరమ్మ చూసింది. అరే ఎవరినైనా అంటే నేను మాణికేశ్వర దర్శనానికి వచ్చినా అన్నాడు. అరే వీడు కూడా ఏమన్నా అమ్మని చేయడానికి వచ్చినా భయపడదు. అమ్మ లేదు ధ్యానంలో ఉన్నామని చెప్తానంట. 3 గంటలకు వస్తానంట. తర్వాత వచ్చినప్పుడు చెప్తానంట. అమ్మ 3 గంటలకు వచ్చినాడంట. వచ్చి అప్పుడు మామిడి పండు ఉండే. మామిడి పండు ఉంటే అందరికి మామిడి పండు ఇస్తున్నాడంట. అమ్మ ఒక అతను వచ్చినాడమ్మా, అక్కడ శివాలయం మరుగు మీద ఉన్నాడమ్మా, ఏం కావాలంటే మాణికేశ్వర దర్శనం కావాలమ్మా అన్నాడంట. అంటే పిలిపోను ఆయన అన్నాడంట. పిలిపోయాడంటే ఈయన అమ్మ పోయింది. బయటకిస్తే ఆమె పోయినాడంట. అందరికి మామిడి పండు ఇస్తే తీసుకుంటారు. అది నా పోయి ఇట్లా 2 చేతులు తాపినాడంట. 2 చేతులు తాపితే అమ్మ చూసినాడు. ఇట్లా చూసిందట. చూసి ఆ మామిడి పండు కింద వేసి 4 దిక్కులు సాష్టాంగ నమస్కారం చేసి పోయిందంట. పోతే పోయి ధ్యానంలో పోయి ఏం చేసినాడు, అమ్మ ఎప్పుడు సాష్టాంగ నమస్కారం చేయలేదు, ఎందుకు చేసింది కానీ భక్తులు కూడా బాధపడ్డారు. ఈయన మెల్లగా పోతున్నాడంట. ఇక్కడ భవానీ స్వామి భవానీ టెంపుల్ అటు సైడ్ పోతుంటే భక్తులు పోయినాడంట. ఎక్కడ పోయినా చూసే వరకు ఆయన లేడు, ఎక్కడ పోయినాడు. ఇంకా మన తర్వాత తెల్లారి అమ్మ వచ్చిందంట. అమ్మ వస్తే అమ్మ మీరు అట్లా ఎందుకు చేసినారమ్మా, అందరూ చాలా బాధపడ్డారమ్మా అంటే అమ్మ అన్నాడంట. ఆయనేమో ఇచ్చిపోయినాడు, ఇంకో ఆయన తీసుకొని పోవడానికి వచ్చినాడు ఆయన అన్నాడంట. ఇచ్చిపోయాడంటే అప్పుడు శివుడు వచ్చినాడు. శివుడు వచ్చి అమ్మకు వరం ఇచ్చినాడు. వరం ఇస్తే ఇప్పుడు తీసుకొని పోవడానికి వచ్చినాడు. ఎవరమ్మా అంటే ఆయన విష్ణువు ఆయన అన్నాడు. విష్ణువు అంటే తర్వాత ఇక భక్తులు